హాయ్ ఎవ్రీవన్. ఈ వీడియోలో మనం నెంబర్ ఎనాలజీ టాపిక్లో క్వశ్చన్ నెంబర్ 61 నుండి 70 వరకు డిస్కస్ చేస్తాము. క్వశ్చన్ నెంబర్ 61. ఈ ప్రాబ్లంలో ఇచ్చిన నెంబర్స్ 6 అండ్ 108. ఇక్కడ 6కి 108కి మధ్య ఎలాంటి రిలేషన్షిప్ ఉందో సిమిలర్ రిలేషన్షిప్ ఇచ్చిన ఆప్షన్స్లో ఏ ఆప్షన్లో ఉన్న 2 నెంబర్స్ మధ్య ఉంటుందో ఆ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇక్కడ 6 అండ్ 108 ఈ 2 నెంబర్స్ మధ్య ఉన్న రిలేషన్షిప్ చూద్దాం. ఇక్కడ ఫస్ట్ నెంబర్ 6ని క్యూబ్ చేసి వచ్చిన వాల్యూని బై 2 చేసి సెకండ్ నెంబర్ కింద రాస్తున్నారు. ఫస్ట్ నెంబర్ 6 క్యూబ్ అంటే 216, దాన్ని బై 2 చేస్తే 216/2 108 వస్తుంది. అలాగే ఇచ్చిన ఆప్షన్స్లో ఏ ఆప్షన్లో ఫస్ట్ నెంబర్ని క్యూబ్ చేసి బై 2 చేసి సెకండ్ నెంబర్లో రాస్తున్నారు ఆ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇప్పుడు మనం ఈచ్ ఆప్షన్ చెక్ చేద్దాం. ఆప్షన్ ఏ 7 343. ఇక్కడ 7 క్యూబ్ అంటే 343, బట్ మనకి సెకండ్ నెంబర్ 7 క్యూబ్ బై 2 ఉండాలి. ఇక్కడ డైరెక్ట్గా 7 క్యూబ్ ఇచ్చారు కాబట్టి ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్ అవ్వదు. ఇప్పుడు ఆప్షన్ బి తీసుకుంటే 9 243. ఈ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ అవ్వాలంటే ఇక్కడ 9 క్యూబ్ బై 2 ఉండాలి. అంటే 9 క్యూబ్ బై 2 అంటే 729/2, దట్ ఈస్ 364.5 ఉండాలి. బట్ ఇక్కడ 243 ఉంది కాబట్టి ఆప్షన్ బి కూడా కరెక్ట్ ఆన్సర్ అవ్వదు. ఇప్పుడు ఆప్షన్ సి చెక్ చేద్దాం. 10 500. ఇక్కడ 10 క్యూబ్ బై 2 ఉంటే ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. 10 క్యూబ్ బై 2 అంటే 10 క్యూబ్ అంటే 1000 బై 2 అంటే 500. సో ఇక్కడ 10 క్యూబ్ బై 2 ఉంది కాబట్టి ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇంకా మనం ఆప్షన్ డి చెక్ చేయాల్సిన అవసరం లేదు. సో ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ 11 121 4 బ్లాంక్. ఇక్కడ 11 121 అంటే 11 స్క్వేర్లో ఉందండి. అంటే ఇక్కడ 4 స్క్వేర్ 16 ఉండాలి. బట్ మనకి ఇచ్చిన 4 ఆప్షన్స్లో ఎక్కడ 16 లేదు కాబట్టి మనం వేరే లాజిక్ని ట్రై చేయాలి. ఇక్కడ ఫస్ట్ నెంబర్ 11ని 11తో మల్టిప్లై చేయగా వచ్చే ప్రోడక్ట్ని అంటే 11 × 11 121ని సెకండ్ నెంబర్గా రాస్తున్నారు. అలాగే ఇక్కడ మిస్సింగ్ నెంబర్ కావాలంటే ఫస్ట్ నెంబర్ 4ని 11తో మల్టిప్లై చేసి వచ్చే వాల్యూ 4 11s are 44. సో ఇక్కడ మిస్సింగ్ నెంబర్ 44 అవుతుంది. ఆప్షన్ బిలో 44 ఉంది కాబట్టి ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 63. ఈ ప్రాబ్లంలో ఇచ్చిన నెంబర్స్ 28 42 24 అండ్ బ్లాంక్. ఇప్పుడు 28 అండ్ 42 ఈ 2 నెంబర్స్ మధ్య రిలేషన్షిప్. 28 అండ్ 42 ఈ 2 నెంబర్స్ 2:3 రేషియోలో ఉన్నాయి. 28 అంటే 2 × 14, 2 14s are 28. అలాగే 42 అంటే 3 × 14, 3 14s are 42. అంటే 2 నెంబర్స్ కూడా 2:3 రేషియోలో ఉన్నాయి. అలాగే ఇక్కడ ఉన్న 2 నెంబర్స్ కూడా 2:3 రేషియోలో ఉండాలి. అంటే ఫస్ట్ నెంబర్ 2 పార్ట్స్ ఉంటే సెకండ్ నెంబర్ 3 పార్ట్స్ ఉండాలి. ఇప్పుడు ఫస్ట్ నెంబర్ 24 2 పార్ట్స్ కింద రాయాలంటే 2 × 12 కింద రాస్తాం. అంటే ఫస్ట్ నెంబర్ 2 12s are 24. సో నెక్స్ట్ నెంబర్ 3 పార్ట్స్ ఉండాలి కాబట్టి 3 12s are 36. సో మిస్సింగ్ నెంబర్ మనకి 36 అవుతుంది. ఆప్షన్ సిలో 36 ఉంది కాబట్టి ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. ఈ ప్రాబ్లంలో ఇచ్చిన నెంబర్స్ 73 16 81 బ్లాంక్. ఇక్కడ 73 అండ్ 16 ఈ 2 నెంబర్స్ మధ్య రిలేషన్షిప్. ఇక్కడ ఫస్ట్ నెంబర్ 73లోని 2 డిజిట్స్ మధ్యన డిఫరెన్స్ని స్క్వేర్ చేసి సెకండ్ నెంబర్ కింద రాస్తున్నారు. ఇక్కడ ఫస్ట్ నెంబర్ 73లో ఉన్న 2 డిజిట్స్ 7 అండ్ 3 మధ్యన డిఫరెన్స్ 7 - 3 స్క్వేర్, దట్ ఈస్ 4 స్క్వేర్. 4 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 16.
అలాగే ఇక్కడ మిస్సింగ్ నెంబర్ కావాలంటే 81లో ఉన్న 2 డిజిట్స్ మధ్యలో డిఫరెన్స్ 8 - 1ని స్క్వేర్ చేయాలి. 8 - 1 అంటే 7, 7 స్క్వేర్ అంటే 49. సో మిస్సింగ్ నెంబర్ 49 అవుతుంది. ఆప్షన్ డిలో 49 ఉంది కాబట్టి ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్లో ఇచ్చిన నెంబర్స్ 49, 512, 100 బ్లాంక్. ఇక్కడ 49 అండ్ 512 ఈ 2 నెంబర్స్ మధ్య రిలేషన్షిప్. మనకి 49 అండ్ 512 చూసిన వెంటనే 49 అంటే 7 స్క్వేర్, 512 అంటే 8 క్యూబ్ అని చెప్పి తెలుస్తుంది. సో 7 స్క్వేర్ అండ్ 8 క్యూబ్. ఇక్కడ 7 అండ్ 8 రెండు కూడా కాన్సిక్యూటివ్ ఇంటీజర్స్. సో ఫస్ట్ నెంబర్ని స్క్వేర్ చేసి అండ్ నెక్స్ట్ నెంబర్ని క్యూబ్ రాస్తున్నారు. అలాగే ఇక్కడ ఫస్ట్ నెంబర్ 100 ఇచ్చారు. 100 అంటే 10 స్క్వేర్. ఇక్కడ ఫస్ట్ నెంబర్ని స్క్వేర్ చేస్తున్నారు. సో 10కి నెక్స్ట్ నెంబర్ 11, దాన్ని మనం క్యూబ్ చేయాలి. 11 క్యూబ్ అంటే 1331. సో ఈ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో 1331 వస్తుంది. మనకి ఆప్షన్ సిలో 1331 ఉంది కాబట్టి ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 66. ఇక్కడ ఇచ్చిన నెంబర్స్ 1/9, 1/19, 1/21 బ్లాంక్. ఇక్కడ 1/9 అండ్ 1/19 మధ్య రిలేషన్షిప్. ఇక్కడ 2 ఫ్రాక్షన్స్లో కూడా న్యూమరేటర్ 1 ఉంది. సో మనం డినామినేటర్స్ని చెక్ చేద్దాం. ఇక్కడ ఫస్ట్ ఫ్రాక్షన్లో ఉన్న డినామినేటర్ని 2తో మల్టిప్లై చేసి అంటే డబుల్ చేసి దానికి 1 యాడ్ చేసి అంటే 9 2s are 18 ప్లస్ 1 19, దాన్ని సెకండ్ నెంబర్లో డినామినేటర్లో రాస్తున్నారు. అలాగే ఇక్కడ మనకి 1/21 బ్లాంక్ ఉంది. ఇక్కడ మనకి న్యూమరేటర్ యాజ్ యూజువల్ 1 అవుతుంది. సో ఇక్కడ డినామినేటర్లో వాల్యూ కావాలి అంటే ఫస్ట్ ఫ్రాక్షన్లో ఉన్న డినామినేటర్ని అంటే 21ని 2తో మల్టిప్లై చేసి దానికి 1 యాడ్ చేయాలి. అంటే 21 2s are 42 ప్లస్ 1 43. ఈ 43 డినామినేటర్ ప్లేస్లో వస్తుంది. అంటే ఇక్కడ 1/43 ఆన్సర్ అవుతుంది. మనకిచ్చిన 4 ఆప్షన్స్లో ఆప్షన్ ఏలో 1/43 ఉంది కాబట్టి ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 67. ఈ ప్రాబ్లంలో ఇచ్చిన నెంబర్స్ 0.24, 0.0024 అండ్ 3.04 బ్లాంక్ ఆర్ క్వశ్చన్ మార్క్. ఇక్కడ ఫస్ట్ నెంబర్ అండ్ సెకండ్ నెంబర్ ఈ 2 నెంబర్స్ మధ్య రిలేషన్షిప్. ఇక్కడ ఫస్ట్ నెంబర్ 0.24ని 100తో డివైడ్ చేస్తే మనకి 0.0024 వస్తుంది. అలాగే ఇక్కడ మిస్సింగ్ నెంబర్ కావాలంటే 3.04ని 100తో డివైడ్ చేయాలి. సో 3.04ని 100తో డివైడ్ చేస్తే మనకి 0.0304 వస్తుంది. ఇచ్చిన 4 ఆప్షన్స్లో ఆప్షన్ సిలో 0.0304 ఉంది కాబట్టి ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 68. ఈ ప్రాబ్లంలో ఇచ్చిన నెంబర్స్ 8, 9, క్వశ్చన్ మార్క్ 25. ఇక్కడ 8 and 9 ఈ 2 నెంబర్స్ ఎలా ఫామ్ అయ్యో చూద్దాం. ఇక్కడ 8 అంటే 2 క్యూబు, 9 అంటే 3 స్క్వేర్. అంటే ఫస్ట్ నెంబర్ క్యూబ్ రాశారు, సెకండ్ నెంబర్ స్క్వేర్ రాశారు అండ్ ఈ 2 నెంబర్స్ కూడా కాన్సిక్యూటివ్ ఇంటీజర్స్. సో అలాగే ఇక్కడ మనకి మిస్సింగ్ నెంబర్ అండ్ 25 ఇచ్చారు. 25 అంటే 5 స్క్వేర్. ఇక్కడ కాన్సిక్యూటివ్ ఇంటీజర్స్ యొక్క క్యూబు స్క్వేర్ ఉండాలి. ఇక్కడ 5కి స్క్వేర్ ఉంది కాబట్టి ఈ మిస్సింగ్ నెంబర్ ప్లేస్లో 5కి ముందు నెంబర్ 4 యొక్క క్యూబ్ ఉండాలి. 4 క్యూబ్ అంటే 64 ఉండాలి. ఆప్షన్ బిలో 64 ఉంది కాబట్టి ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. ఈ ప్రాబ్లంలో ఇచ్చిన నెంబర్స్ 85, 40, 44 బ్లాంక్. 85 and 40 ఈ 2 నెంబర్స్ మధ్య రిలేషన్షిప్. ఇక్కడ ఫస్ట్ నెంబర్లో ఉన్న 2 డిజిట్స్ని మల్టిప్లై చేసి
ఆ ప్రోడక్ట్ని సెకండ్ నెంబర్ కింద రాస్తున్నారు. ఇక్కడ ఫస్ట్ నెంబర్ 85, ఈ నెంబర్లో ఉన్న 2 డిజిట్స్ 8 and 5, ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే 8 5s are 40 వస్తుంది. దాన్ని సెకండ్ నెంబర్ కింద రాస్తున్నారు. ఇప్పుడు మనకి ఈ మిస్సింగ్ నెంబర్ కావాలి అంటే ఫస్ట్ నెంబర్లో ఉన్న 2 డిజిట్స్ని మల్టిప్లై చేయగా వచ్చే వాల్యూని తీసుకోవాలి. ఇక్కడ ఫస్ట్ నెంబర్ 44లో ఉన్న 2 డిజిట్స్ని మల్టిప్లై చేస్తే 4 into 4 16 వస్తుంది. ఈ 16 మిస్సింగ్ నెంబర్ అవుతుంది. ఆప్షన్ డిలో 16 ఉంది కాబట్టి ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఈ ప్రాబ్లంలో ఇచ్చిన నెంబర్స్ 99, 90, 34 క్వశ్చన్ మార్క్. ఇక్కడ 99 and 90 ఈ 2 నెంబర్స్ మధ్య రిలేషన్షిప్. ఈ క్వశ్చన్లో లాజిక్ ఏంటంటే ఫస్ట్ నెంబర్ 99లో ఉన్న ఫస్ట్ డిజిట్ అంటే టెన్స్ ప్లేస్లో ఉన్న డిజిట్ని స్క్వేర్ చేసి దానికి సెకండ్ డిజిట్ అంటే యూనిట్స్ ప్లేస్లో ఉన్న డిజిట్ని యాడ్ చేసి ఆ వచ్చిన వాల్యూని సెకండ్ నెంబర్ కింద రాస్తున్నారు. అంటే ఫస్ట్ డిజిట్ 9 square 81 ప్లస్ సెకండ్ డిజిట్ 9 81 plus 9 90. అలాగే ఇక్కడ మిస్సింగ్ నెంబర్ కావాలంటే ఫస్ట్ డిజిట్ని స్క్వేర్ చేసి దానికి సెకండ్ డిజిట్ని యాడ్ చేయాలి. 3 square into 9 ప్లస్ 4 13. సో మిస్సింగ్ నెంబర్ 13 అవుతుంది. ఆప్షన్ బిలో 13 ఉంది కాబట్టి ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఈ వీడియోలో మనం క్వశ్చన్ నెంబర్ 61 నుండి 70 వరకు డిస్కస్ చేసాం. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ 10 క్వశ్చన్స్ని డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.